ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో ఏడాదిగా ప్రతిపక్షాలపై దాడులు పెరిగిపోయాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆరోపించారు. బీజేపీ నేత మిట్టపల్లి జయరాంరావుపై జరిగిన దాడిపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డీసీపీ భాస్కర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీజేపీ శ్రేణులు ఊరేగింపుగా డీసీపీ కార్యాలయంకు ప్లకార్డులతో తరలివచ్చారు. అనంతరం రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో దాడి జరిగిందని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులపై దాడి చేసిన నిందితులను వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. బీజేపీకి అడ్డొస్తాడు, బీజేపీకి వడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం, బీజేపీకి వడ్డొస్తే ఆడవడు మీడవ్వడు, బీజేపీకి అడ్డొస్తాడు, బీజేపీకి వడ్డొస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరంకుశత్వ వైఖరి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరంకుశత్వ వైఖరి, బీజేపీ కార్యకర్తలపై దాడులు, బీజేపీ కార్యకర్తలపై దాడులు, మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దాడులు చేసిన వారిని వెంటనే ఇష్యూ ఆల్రెడీ నిన్న మనం మాట్లాడినాము. మా ఒకటే పాయింట్ సార్, దీన్ని వేరే ఇష్యూస్ లాగా ఇదేదో క్యాజువల్గా జరిగిన సంఘటన, చేపల మార్కెట్లో ఏదో ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటన లాగా దీన్ని ట్రై చేస్తుండ్రు. మంచిర్యాలలో గతంలో జీవి సుధాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండేది, హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా చేశారు, అరవింద్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. వీళ్ళందరూ కూడా మంచిర్యాల ప్రజలను ప్రేమతోటి, మంచి పనులతోటి మంచిర్యాల ప్రజలను గెలవాలని అనుకున్నారు. కానీ గత సంవత్సరం నుంచి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యే మంచిర్యాల ప్రజలను బెదిరింపులతోటి గెలవాలని మనం సంవత్సరం నుంచి చూస్తాం. ముందు వ్యాపారస్తులను బెదిరించుడు, వ్యాపారస్తులను ఎవరైనా కోర్టుకు పోతే వాళ్ళ దుకాణం ముంగట ఒక పెద్ద తవ్వకాలు పెట్టడం, డాక్టర్లను బెదిరించుడు, ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించుడు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరించడం. ఇవాళ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అనుచరులు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తారు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు. నిన్న బీజేపీ నాయకుడు జయరాంరావు గారిపై నిన్న దాడి జరిగింది. దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ దాడి ఎమ్మెల్యే యొక్క అనుచరుడు ఎమ్మెల్యే తోటి ప్రతి మీటింగ్లా కనబడతాడు. మరి ఆయన ఇవ్వలేని మంచిర్యాల దాడులు రాత్రిపూట ప్రతి చోట సైట్ అట, బ్యాచ్ అట, ఇది ఎప్పుడన్నా ఉన్నదా మన మంచిర్యాల సంప్రదాయంలో? మంచిర్యాల అంటే పేర్లోనే మంచి ఉన్నది, మంచితనం కోరుకునే ప్రజలు ఉన్నారు. మంచి పనులు చేసి మీరు ప్రజలను గెలవండి. కానీ ఈ బెదిరింపులు, ఈ గుండా రాజకీయాలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క గొంతులు దొక్కాలని ఇదంతా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు అన్నారు, వచ్చిన కొత్తలో అన్నాడు, మంచిర్యాల రౌడీజం లేకుండా చేస్తా, మంచిర్యాల గుండాయిజం లేకుండా చేస్తా, ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతా, రౌడీ షీటర్లు పెడతా, తడిపారు చేపిస్తానన్నాడు. మరి అదే ఎమ్మెల్యే పక్కకు, నీ పక్కకే ఒక ఆయనే ఉండి రోజు ఇదే గుండాయిజము, ఇదే రౌడీజం చేయించుకుంటా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల వ్యాపారస్తులు, మంచిర్యాల ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులను, డాక్టర్లను బెదిరిస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఇది జరుగుతున్నాయా? ఎమ్మెల్యేకు నీకున్న ఆయనకి ఏం సంబంధం అని నేను ఎమ్మెల్యేని అడుగుతాను. నీ పక్కకున్నాడు, నీ పక్కకు తిరుగుతుండు రోజు వ్యక్తి, నీ ప్రోద్బలం, ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఆ వ్యక్తి ఈ కార్యక్రమాలు, ఈ పనులు చేయడు. రాజకీయాలలో విభేదాలు ఉండొచ్చు,
చాలా పంచాయతీలు ఉండొచ్చు. దానికి న్యాయ వ్యవస్థ ఉన్నది, చట్టం ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఈ దాడుల సంస్కృతి మంచిర్యాలకు ఎవరు తీసుకొచ్చారు? ఇవాళ ఒక వ్యక్తి మీద జరిగింది దాడి, రేపు ఎవరి మీదైనా జరగచ్చు ఈ దాడి. 53 సంవత్సరాల వయసున్న వ్యక్తిని 3-4 బౌన్సర్ల లాగా యువకులు మొత్తం దాడి చేశారు. చెవులకెళ్ళి రక్తాలు ఆరేటట్టు కొట్టి ఉల్టా మళ్ళా పోలీసు వాళ్ళు ఆయన మీదనే కేసు పెట్టారు. జయరామరావు గారి మీదనే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. మరి అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తారు? మొన్న చూసిన ఒక ఫోటో, ఈ వ్యక్తి, ఈ గుండాయిజం చేసే వ్యక్తి, రౌడిజం చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లో ఒక పక్కకి ఏసీబీ, ఇంకొక పక్కకు సిఐ, ఇద్దరు మధ్యలో కూర్చున్నాడు. ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిర్రా మాకు తెలియదు. మరి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మంచిర్యాలలో జరిగే సంఘటనలు మీకు తెలుసా? మంచిర్యాలలో జరుగుతున్న రౌడీజం, గుండాయిజం గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదా? మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ డీసీపీ గారికి వినతి పత్రం ఇచ్చినాము. తక్షణమే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళను యాక్షన్ తీసుకోవాలి అని మేము చెప్పినాము. జయరామారావు గారి సతీమణి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్లో ఎవరి పేర్లు అయితే పెట్టినరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు అంటగట్టడం విపక్షాలకు రివాజుగా మారిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు, కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ మిట్టపల్లి లక్ష్మిపై డీసీపీ భాస్కర్కు ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి జయరాంరావుపై దాడి ఘటనను ఎమ్మెల్యేపై రుద్దేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెర తిరుపతి ఆరోపించారు. జయరాంపై దాడికి ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. జయరాంపై ఉదయం దాడి జరిగితే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటో స్పష్టమవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేను ప్రజల్లో పలుచన చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ రెండు విపక్షాలు సంయుక్తంగా కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇక మీదట ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అది పొద్దున 9 గంటలకేమో జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. 9 గంటల గొడవ జరిగితే కూతవేడి దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ తర్వాత వీళ్ళిద్దరు సాయి అనే వ్యక్తి కూడా వీళ్ళ మీద మాత్రం మేము కూడా ఊరుకోము, దానికి తిరిగి సమాధానం చెప్తాం. ఏదైతే నిన్న 15వ తారీఖు నాడు బీజేపీ నాయకుడు నుండి జయరామరావు పైన ఎవరో కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతోటి దాడి చేయడం జరిగింది. దానిని ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్, ఆయన అనుచరులు మరియు జయరామరావు వారి భార్య వాళ్ళు మాట్లాడుతూ పెద్దలు ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల శాసనసభ్యుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మరి ఎమ్మెల్యే గారి మీద బురదల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ఓడలేక బీజేపీ నాయకులు కంకణం కట్టుకొని ఎవరిని దారి నుండి పోయే గొడవలను, ఏ గొడవలైనా మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకు టికెట్ రాలేదని మతిస్థిమితం కోల్పోయిన రఘునాథ్, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి పోతుందని చెప్పి ఈరోజు నీకు ఇబ్బంది పడి బాధపడి మతిస్థిమితం లేక నువ్వు ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ నాయకుడు అటువంటి జయరాము ఆయనకు అసలు ఎందుకు కొట్టిండ్రు, ఆయన ఎవరు కొట్టిండ్రు, నువ్వు దాని మీద ఫిర్యాదు చేయాలి. ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఏ గొడవ జరిగినా కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని, ప్రేమ్సాగర్ రావు గారికి సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. ఉదయం 9 గంటలకు గొడవ జరిగింది. నీవు 9 గంటలు అంటే అది పోలీస్ స్టేషన్ నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీ పరిధిలో నువ్వు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్కు, లేదంటే కంప్లీట్ చేయాలి. 9 గంటలకు పోలీస్ స్టేషన్లో గొడవ అయితే 9 గంటలకు అయితే ఆయనను తీసుకుపోయి ఎక్కడో హాస్పిటల్లో చేసి రాత్రి 9 గంటలకు కంప్లీట్ ఇచ్చి, అంటే నీకు ఆయన మీద కనీసం నీకు ప్రేమ, అభిమానం ఉందా? మీ వరకు దెబ్బ తాకిందన్నా ఉందా? లేదంటే రాజకీయం చేసే ఉద్దేశం కొద్ది నువ్వు మాట్లాడుతున్నావా? రఘునాథరావు గారు గుర్తుంచుకో, ఈ చీపు చిల్లర రాజకీయాలు చేయకు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల నీ ప్రతిష్ట ఏమో పెరుగుతుంది అనుకోకు, మా ప్రతిష్ట ఏం దిగజారదు. నువ్వు ఆకాశం మీదకి వెళ్తే నీ ముఖం మీద పడుతుంది. ఈరోజు ప్రజలు గమనిస్తారు, ఈ మంచిర్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు, యువకులు తప్పుదారి పడకుండా ఈరోజు సన్మార్గంలో నడుపుతారు. గతం ప్రభుత్వంలో ఎట్లుండే ఒక్కొక్క విద్యార్థి, యువకులు మొత్తం గంజాయి అలవాటు పడే ఉండే. ఈరోజు విద్యార్థులందరూ కూడా వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఇక్కడ మంచిర్యాల ప్రజలు సంతోషంగా ఉంటారు. నువ్వు ఈరోజు నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ నీ పబ్బం కొట్టుకోవడానికి, నీ పార్టీ కోసమో నీ నాయకుల కోసం మాట్లాడేది పద్ధతి కాదు. ఇప్పటికే నీకు చాలా సమయం ఇచ్చినాం.
ఇప్పటికే మేము చట్టం తన పని చేసుకుపోతుంది. మేము చట్టంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి మేము ఊరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారు. పెద్దలు ప్రేమ్ సార్ రావు గారు క్రమశిక్షణగా మా కార్యకర్తలు ఉండాలని చెప్తున్నారు. కానీ మేము క్రమశిక్షణ దాటి బయటకు వస్తే నీవు చేసే పనులకు మేము సమాధానం చెప్తాం, జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి నువ్వు తప్పుడు ఆరోపణలు, అసత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదు. ఇంకోసారి మా ప్రేమ్ సార్ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎలాంటి సంబంధం లేని తప్పుడు ఆరోపణలు చేస్తే లేదని చెప్పి బీజేపీ పార్టీ నాయకులకు, జిల్లా అధ్యక్షులకు ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈ విషయమై మేము ఈరోజు గౌరవ డీసీపీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా డీసీపీ గారు ఎంక్వైరీ చేసి వారి మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలు దిగజారడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము గౌరవ డీసీపీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా కోరడం జరిగింది. తప్పకుండా డీసీపీ గారు కూడా ఇలాంటివి జరగకుండా తప్పకుండా విచారణ చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటివి చేస్తే ఇంకోసారి ఊరుకోమని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.